సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో, మనకి సియూఈటీకి సంబంధించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియూఈటీకి సంబంధించి ఈ అడ్వాన్స్‌డ్ ఇంటిమేషన్ సిటీ స్లిప్స్ అంటే ఏంది? అండ్ వీటిని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వీటి లోపల మనకి ఏం డీటెయిల్స్ ఉంటాయని చెప్పి డీటెయిల్డ్‌గా ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మనం ప్రీవియస్‌గా సియూఈటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్. సో, దీనికి సంబంధించి మనకు ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఈ నోటీస్ అనేది మనకు 29 ఏప్రిల్ 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇందులోపల మనకేందంటే ఎగ్జామినేషన్ సిటీ అనేది ఎక్కడ అలాట్ అయితది అని చెప్పి మనకు ముందే అడ్వాన్స్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనం మన లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం ఈ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్‌మెంట్ ఎగ్జామినేషన్ సిటీని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు 11థ్ మే 2026 నుండి 31st మే 2026 వరకు డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల, డిఫరెంట్ డేస్ లోపల, డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మన ఇండియా లోపల డిఫరెంట్ లొకేషన్స్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎన్‌టీఏ. ఓకేనా. సో, ఎన్‌టీఏ అనేది సియూఈటీని డిఫరెంట్ లొకేషన్స్ లోపల మన ఇండియా లోపల 11థ్ మే నుండి 31st మే 2026 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ సిటీ అనేది ఎక్కడ పడింది. ఓకేనా. సో, మీ ఎగ్జామినేషన్ సిటీ అనేది ఎక్కడ ఉంటది అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఓకేనా. సో, మనకు అడ్వాన్స్‌గా ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు మన లాగిన్ డీటెయిల్స్‌ని మనం యూజ్ చేసుకొని మనకు ఏ సిటీ లోపల ఎగ్జామ్ ఉంటదని చెప్పి మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మన లాంగ్వేజ్ మన సబ్జెక్ట్‌ని లాంగ్వేజ్ వైస్‌ని సో, మనం చూసుకొని మనకైతే ఎక్కడ సెంటర్ ఉంటదని చెప్పి మనమైతే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మనకి ఏదైతే షిఫ్ట్ ఉందో ఆ షిఫ్ట్ గాని, టైమ్ గాని, సెంటర్ గాని ఇవి మనం ఏవి కూడా చేంజ్ చేసుకోవడానికి ఉండదు అని చెప్పి మనకు ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా. సో, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆన్ దర్ అలాటెడ్ డేట్ అండ్ షిఫ్ట్. ఏ షిఫ్ట్ ఏ డేట్ ఉంటదో ఆ డేట్ రోజు మనం పక్కాగా పోవాలి. ఎట్లాంటి చేంజెస్ అయితే ఉండే అన్నట్టు ఎగ్జామినేషన్ డేట్, షిఫ్ట్ ఇవి చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, ఏదైతే పర్ఫెక్ట్ టైమ్ ఉంటదో ఆ టైం లోపల మాత్రమే అడ్మిట్ కార్డ్ లోపల ఏదైతే టైము, డేట్ ఉంటదో ఆ డేట్, ఆ టైంకి మాత్రమే అలో చేయడం అయితే జరుగుతదన్నట్టు ఎగ్జామినేషన్ సెంటర్‌కి. ఓకేనా. సో, మిగతా టైం లోపల అలో చేయరు. అండ్ ఇది అడ్మిట్ కార్డ్ కాదు. ఓకేనా. సో, ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో అది అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ మాత్రమే. ఇది ఎందుకు రిలీజ్ చేసిర్రు మరి అనంటే, సో, దీనివల్ల మన ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకు సో, ఎప్పుడు అంటే సింపుల్ ఏం లేదు. మనకు ఎగ్జామినేషన్ సిటీ లొకేషన్ తెలిస్తే ఏమైతది కదా అంటే, మనం ట్రావెలింగ్‌ని ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అయితదన్నట్టు. ఓకేనా. సో, అట్లా మనకు ఇది హెల్ప్ కావడం అయితే జరుగుతది. అండ్ దాంతో పాటుగా సో, మనకు పబ్లిక్ నోటీస్ అనేది ఒకటి 7థ్ ఏప్రిల్ రోజు రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఒకవేళ ఫోటోగ్రాఫ్ అనేది మిస్ మ్యాచ్ అయిన సిట్యుయేషన్ లోపల ఆధార్ కార్డ్‌కి అండ్ లైవ్ ఫోటోగ్రాఫ్‌కి మిస్ మ్యాచ్ అయిన సిట్యుయేషన్ లోపల అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎనీ అదర్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది సో, మనమైతే క్యారీ చేయాల్సి ఉంటది. సో, అది పట్టుకెళ్ళండి. అండ్ దాంతో పాటుగా మనకేందంటే సో, రిక్వెస్ట్ ఈ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్లీ ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ మనకు ఏంది కదా అంటే లైవ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతదన్నట్టు. ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ అండ్ దాంతో పాటుగా మనకి ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటోగ్రాఫ్ అనేది మిస్ మ్యాచ్ అయిన సిట్యుయేషన్ లోపల ఎనీ అదర్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది పట్టుకపోవాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా అది లేదు అన్న సిట్యుయేషన్ లోపల మనకొక ఫార్మ్ అయితే ఉంటదన్నట్టు. ఆ ఫార్మ్ లోపల మన డీటెయిల్స్, మన ఫోటో ఉండి అండ్ గెజిటెడ్ తోటి సైన్ పెట్టించి ఒకటి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ పెట్టించుకొని ఒకటి పట్టుకపోవాల్సి ఉంటది. అదొకసారి పబ్లిక్ నోటీస్ 7 ఏదైతే 7థ్ ఏప్రిల్ రోజు ఉందో అదొకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోరి. ఎందుకంటే అది లేకపోతే మనల్ని అలో చేయరన్నట్టు. ఓకేనా. ఎందుకంటే అప్లికేషన్ లోపల తెలిసిపోతది. మన లైవ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అయిందని చెప్పి. ఓకేనా. సో, ఆ విషయాన్ని మనం కొంసేపు పక్కకు పెడితే మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి
ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకు అఫీషియల్ పోర్టల్కి అయితే రావాల్సి ఉంటుంది. సియూఈటీకి సంబంధించి అఫీషియల్ పోర్టల్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి మనకు క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఒక పోర్టల్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, కింద. ఓకేనా, సో కింద మనకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్యాండిడేట్ యాక్టివిటీకి రావాలి. ఫస్ట్ లింక్ లోపలనే మనకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అని చెప్పి ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దాన్ని మనం ఓపెన్ చేసేటోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇందులోపల మనకు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, మన పాస్వర్డ్ అడుగుతుంది, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకున్న సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ అనేది కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కొడితే మనకు ఎగ్జామినేషన్ ఏ సెంటర్ లోపల ఉంది, ఓకేనా, ఎగ్జామినేషన్ ఏ సిటీ లోపల ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా, సో సెంటర్ అనేది తెలియదు, ఎగ్జామినేషన్ సిటీ అనేది మనకు తెలుస్తుంది, ఏ సిటీ లోపల మనకి ఎగ్జామినేషన్ ఉంది అని చెప్పి. ఓకేనా, సో ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ గురించి. సో ఫర్దర్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మనం వీడియోస్ చేసుకుందాం. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.